సంపద కలిగినప్పుడే బంధువులత్రది ఎట్లన్నవు, తెప్పలుగా చెరువు నిండిన గప్పలు 10,000 చేరు గదరా సుమతి. దీని భావం ఏమనగా, బంధువులు మన దగ్గర డబ్బులున్నప్పుడు మాత్రమే వస్తారు. అది ఎలాగంటే, చెరువు నిండా నీరుంటేనే కదా అందులో కప్పలు ఉండేవి. చెరువుల్లో నీరు లేకుంటే కప్పలు ఉండవి కదా. ఇప్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగున్నట్లు కనకమ్ము మోగున, విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడు అనగా తెలివి తక్కువవాడు, ఆడంబరంగా చాలా ఎక్కువగా మాట్లాడతాడు. సజ్జనుడు అంటే తెలియగలవాడు, మంచివాడు, మాట్లాడేది చాలా తక్కువ మాట్లాడతాడు. కంచు బాగా మోగుతుంది. కనకము అనగా బంగారము, ఎక్కువ విలువది కాబట్టి చాలా తక్కువగా శబ్దం వస్తుంది. దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే, లోహాలైనా మనుషులైనా ఎక్కువ విలువ ఉన్నవి ఎక్కువ శబ్దాలు చేయవు. తక్కువ విలువ ఉన్నవారు మాత్రమే ఎక్కువ శబ్దాలు చేస్తారు. అని ఇలాంటి మరికొన్ని పద్యాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మన హెచ్పి కార్టూన్ క్రియేషన్స్. సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి. బై బై ఫ్రెండ్స్.